నాకు పరలోకం కావాలి. మా స్నేహితుడు చిన్నతనంలో ఒక మాట చెప్పాడు. నేను 3వ తరగతి చదువుకునేటప్పుడు మా స్నేహితుడు అన్నాడు, ఒరే ఇక రారా నీకు విషయం చెప్పాలా అన్నాడు. ఏంటిది అన్నాను. ఆడన్నాడు, ఒరే యేసుప్రభు నమ్ముకో నేను ఒక్కరిని నమ్ముకుడు చాలు, నీ ఫ్యామిలీ మొత్తం పరలోకం వచ్చేసని చెప్పాడు. మా ఫ్యామిలీ మొత్తం పరలోకం వస్తే అయితే నేనే నమ్ముకుంటాం ముందు. ఎందుకు తెలుసా? మా వాళ్ళు ఎవరు నమ్ముకోరు. మా వాళ్ళు తాగుపోతారు, తిండిపోతారు, తిరిగిపోతారు. వీళ్ళంతా సినిమాలు చూస్తారు, ఇష్టానికి బతుకుతారు కదా. నేను ఒక్కరిని నమ్ముకుంటే వాళ్ళందరూ ఆ పరలోకం వస్తారంటే నాకు అంతకంటే ఎక్కువ భాగ్యం ఏమీ లేదని ఆ చిన్నతనం నుంచి చర్చకి వెళ్ళాడు. వీడు లేని బోధ తెచ్చిపెట్టిండు. మా ప్రాంతం ప్రశాంతంగా ఉండే ఆ యెహోవా ఎవరు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టిండు అనే ఒక భావనంతో ఎన్ని మాటలని నా మీద కామెంట్ చేయడం కానీ అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేసేది. నేను అనుకున్నాను ఆఖరికి ఈ క్రైస్తవ్యం వదిలేసే బాగుంది అనుకున్నాను. ఎందుకంటే క్రైస్తవుల కంటే అన్నిలే మంచోళ్ళు కనపడుతుంది. వాళ్ళకి ఏం తెలియదు పాపం, వాళ్ళు ఏమంటలేరు. కానీ అన్ని తెలిసిన క్రైస్తవులు హింస పెడుతున్నారు. రెండోది ఏం తెలుసా? అక్కడక్కడికి వెళ్ళి అంటారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఏం బాగుపడ్డాడు? దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మరణం నుండి తప్పించబడుట, మరణం నుంచి తప్పించబడుట అంటే ప్రతి మనిషికి మరణం అనేది ఉంటది. సహజంగా లోకములో ఉన్న మనుషులందరూ మరణం అనగానే ఒకటి గుర్తు చేసుకుంటారు. వయసు అయిపోతున్నప్పుడు కావచ్చు, రోగం వచ్చినప్పుడు కావచ్చు, వృద్ధాప్య వయసు వచ్చినప్పుడు అంటారు నాకు మరణ దినములు సమీపంగా ఉన్నవి అంటారు. తర్వాత వృద్ధాప్యం వయసు వచ్చినప్పుడు ఏదో మరణకరమైన రోగం వచ్చినప్పుడు అప్పుడు అంటారు నేను ఇక చచ్చిపోయేటట్టున్నాను, ఈ రోగం నన్ను చంపేసే స్థితిలో ఉన్నది, ఇక నేను చనిపోతాను అంటారు. కానీ సహజంగా సమాజానికి తెలిసినది మరణం ఒకటే. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే రెండవ మరణం కూడా ఉన్నది. అందరూ అనుకుంటారు ఈ లోకంలో నేను చనిపోతే ఇక నాకు ఏ కష్టము ఉండదు అని భావనతో బ్రతుకుతున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మందేసుకొని మాకేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. నా కష్టం తప్పింది అనుకుంటారు. కానీ మనిషికి మరణం అంతము కాదు, ఆరంభము. మనిషికి మరణము అంతము కాదు, ఆరంభం. ఎలాగంటే ఈ లోకంలో కొన్ని దినాలు కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, బాధలు రావచ్చు. కానీ ఇవే ఎక్కువ అనుకుంటే వీటికంటే ధనవంతుడు ఆ అగ్నిలో కాలుతున్నాడు. ఏమండి, ఈ భూమి మీద సుఖభోగాన్ని అనుభవించిన ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు. కానీ కష్టాలు అనుభవించిన లాజరు ఆయన ఏమని తీసుకుంటున్నాడు? నెమ్మదిని, విశ్రాంతిని తీసుకుంటున్నాడు. కనుక సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు నరకంలో వేతన పడుతున్నాడు. పడరాని కష్టాలు, పడరాని బాధలు భక్తుడై ఉండి కూడా, ఏమంటే దేవుని భక్తుడై ఉండి కూడా ఏం చేసిండు? ఎన్నో కష్టాలు అనుభవిస్తూ తినడానికి తిండి లేక కూడా ధనవంతుని బల్లమీకలు పడ్డ రొట్టె ముక్కలు తిని తన జీవితాన్ని ముగించుకొని ఆ పరదేశంలో సుఖాన్ని అనుభవిస్తూ విశ్రాంతి తీసుకుంటుండు. ఎవరు? లాజరు గారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది, కానీ శరీరాలకు అర్థము కాదు. శరీరాలకు ఎప్పుడు కూడా అది అర్థం కాదు. శరీరం అంటారు చచ్చిన తర్వాత ఎక్కడ పుడతారంట? మంచోడైతే మళ్ళీ మనిషి కడుపులో పుట్టొచ్చు, లేదంటే చెడ్డోడైతే కుక్క కడుపులో, పంది కడుపులో పుట్టాడు. మరణించిన వాడు పుట్టిన వాడు గిట్టక తప్పదు, గిట్టిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అంటారు. ఇది సర్వాబద్ధం. ఎవడు అట్లా అంటే మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ ఎక్కడో అక్కడ పుట్టొచ్చు, కొడక నీకు జన్మనిచ్చింది నేనే, ఇగో ఈ రూపంగా పుట్టానని చెప్పొచ్చు. మా తాత చచ్చిపోయాడు, మా నాన్నమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది, ఎవరొకరు కూడా రాలే ఇంతవరకు. ఇంకా ఎంతో మంది చనిపోయారు. వేరే వాళ్ళకి నాకు ఎక్కువ తెలియదు, కానీ మా కుటుంబంలో కనుక మా బావ కూడా చనిపోయాడు. వేరే మా బావ చనిపోయి కూడా 22 సంవత్సరాలు, మా అమ్మ చచ్చిపోయి 36 సంవత్సరములు. ఇన్నేళ్ల నుంచి ఇంక వస్తుందని చూస్తున్నా, ఇంకా రాలేదు. కనుక మరణం అనేది మొదటి మరణం అనుకోవడం మరణమే కాదు. కనుక రెండవ మరణం తప్పించుకోవడానికి దేవుడు కొన్ని కృపనిచ్చాడు. ఎలాగంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూడండి, ఈ బాప్తిసం అనేది రక్షణకు సాదృశ్యం. రక్షణ ప్రతి ఒక్క మనిషికి ఏముండాలి? రక్షణ కావాలి. దీని గురించి ఎంతో మంది మాట్లాడుతారు. మనం కూడా చాలా మంది సేవకులు ఇక్కడ ఉన్నాం, మాట్లాడినాం.
కానీ ఒక పాపికి ఏం కావాలంట? రక్షణ కావాలి. ఒకసారి ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి అలా ఇంట్లోకి వెళ్ళి ఆయన భోజనం పెడుతూ ఉంటే ఒక పెద్ద వయసు ఉన్న ఆయన వచ్చి అన్నాడట. ఏమన్నాడంటే, అయ్యా మీతో ఒక విషయం నేను చెప్పాలని ఆశపడి ఉన్నాను. ఏం చెప్పండి అన్నట. అక్కడనో దయచేసి బయటికి వెళ్ళరా అంటే వెళ్ళిరంట. ఏం లేదు పాస్టర్ గారు, నాకు రోజు నుంచి చనిపోతానన్న భయం నాకుంది. ఎందుకో తెలుసా, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేసేందుకు ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళంగానే నాకు భయం గూగుల్ వేస్తుంది, షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు, ఇక చచ్చిపోతున్నా. ఎవరు చెప్పుకోవాలో నా బాధ, ఎవరు మంచి వాళ్ళగా ఎంపీలో ధైర్యం చెప్పారు ఎంపీ, కానీ పాస్టర్గా మీరు ఏదైనా సలహా చెప్పండి అయ్యా అన్నానంట. ఆయన అన్నంట, వాక్యం తీసి చూపించి మీరు బాప్తిజం తీసుకోండి అని చెప్పినట్టు. యేసుక్రీస్తు నమ్ముకొని మీరు బాప్తిజం తీసుకోండి అని అంటారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఎక్కడ పోయినా నాకు ఏం దొరకట్లేదు కనుక నిజంగా బాప్తిజం తీసుకుంటానని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన బాప్తిజం తీసుకున్నాడు. యేసుక్రీస్తు వారి ఎదుట తన పాపములను ఒప్పుకొని ఏం చేశాడు? బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అనుదినం వాక్యం వింటూ చర్చిలోకి వెళ్తూ వాక్యం వింటున్న తర్వాత తనకు కలిగిన విధానం ఏమిటంటే, ఆ వ్యక్తికి అర్థమైంది ఏంటంటే మరణం అనేది ఒకటి లేదు, రెండవ మరణం కూడా ఉంది. కనుక మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవానికి వెళ్తాడనే వాక్యం బోధిస్తుంది కనుక ప్రేమ ఆ ధైర్యాన్ని బాగా నింపుకున్నాడు. తన శరీరంలో ధైర్యం నింపుకుని తన ధైర్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి, ప్రభువా ఎన్ని రోజులు నాకు భయం వేసింది, ఇక నేను చస్తానొచ్చు, నాకు ఆపరేషన్ అంటే భయము, తర్వాత ఈ బీపీ షుగర్ పెరుగుతుంది, ఏమైతే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటే నా నిర్ణయం, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాను, ఆపరేషన్ అయి క్షేమంగా వస్తే నీ దయ, ఒకవేళ లేకుండా చనిపోతే నీ రాజ్యం చేరుతానని ధైర్యంతో వెళ్ళినట. డాక్టర్లు అన్నట్టు ఇప్పటికి 2-3 సార్లు వీడు వచ్చి హాస్పిటల్కి వచ్చి రిటర్న్ పోయింది కనుక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి, బీపీ నార్మల్ ఉంది, షుగర్ టెస్ట్ చేయండి నార్మల్ ఉంది, ఆపరేషన్ చేసి బ్రతికిచ్చారు. బయటకు వచ్చినట్టున్నట్టు, అయ్యా మీ అందరికి వందనాలు, దేవుడికి స్తోత్రాలు, క్షేమంగా నేను బ్రతికున్నా. ఒకవేళ ఆ బీపీ షుగర్ ఎక్కువైతే నాకు డాక్టర్లు ఆపరేషన్ చేసే వాళ్ళు కాదు, ఒకవేళ చనిపోతే నేను ఒకటే కోరుకున్నాను, రెండవ మరణానికి వెళ్ళొద్దు, నిత్య జీవానికి చేరాలి, అది నా కోరిక అన్నాడు. అంటే నిజంగా ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మరణం అంటే ఏ క్రైస్తవుడు భయపడాడు, భయపడ్డవాడు పిరికివాడు. కనుక భయం లేని జీవితంలో ఆయన బ్రతుకుతున్నాడు. కనుక ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నా. మొట్టమొదటిగా మరణం తప్పించబడాలంటే పరిపూర్ణంగా దేవుని నమ్ముకోవాలి క్రైస్తవుడు. అంటే ఒక వ్యక్తి దేవుని నమ్ముకుంటే మాత్రమే మరణాన్ని తప్పింపబడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక చాలు. దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నిజంగా ఆలోచన చేయండి, పరిపూర్ణంగా దేవుడు నమ్మిన వ్యక్తి తప్పింపబడతాడు. నా జీవితంలో శరీరానుసారంగా కూడా ఎన్నో విధాలుగా దేవుడు తప్పించాడు. అంటే ప్రమాదానికి గురైనప్పుడు కావచ్చు, బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడే కావచ్చు. ఏమంటే నాకు కూడా ఆరోగ్యం బాగలేదు కొన్ని దినముల క్రితం, ఒక 11 సంవత్సరాల క్రితం. ఆపరేషన్ అంటే భయపడిపోయాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆయనలాగా నాకు భయం వేసింది. భయం వేసి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నాను. ఆ తర్వాత, అయ్యా నువ్వే దిక్కు, నన్ను బ్రతికిస్తావా అని దేవుడితో నేను ఒప్పందంలోని తీర్మానంలోకి వచ్చిన తర్వాత ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఆపరేషన్ అయింది, తర్వాత నాకున్న ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసుకోగలిగింది. కనుక ప్రేమ ఆయన అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను ఏం చేస్తాను? తప్పిస్తాను. దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ఆలోచన చేయండి. దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తాడట? మొట్టమొదటిగా మనం ఆలోచన, మరణం నుంచి తప్పిస్తాడు. 2 మరణాలు చెప్పాడు, ఒకటి శరీరానుసారమైన మరణము, ఒకటి ఆత్మానుసారమైన మరణం. మానవునికి 2 కల్పిస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో బ్రతకడానికి శరీరానికి కావాల్సినవి అనుగ్రహిస్తున్నాడు, చనిపోయిన తర్వాత ఆత్మని నిత్యజీవం వెళ్ళడానికి కూడా కృపనిస్తున్నాడు. కనుక ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 125, కీర్తన గ్రంథము 125 మొదటి వచనం 2వ వచనం చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె యుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారండి ఏమంటున్నాడు? ఇక మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారంట కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారట. దేవుని పిల్లలు ఎంత ధైర్యంగా బతారు తెలుసా? మంచి ధైర్యంతో బ్రతుకుతారు. ఏమంటే ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారు తెలుసా? నాకు దేవుడు ఉండని ధైర్యం అండి. నిజంగా లోకంలో ఉన్న వరకు ఆ ధైర్యం లేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ డాక్టర్ ఎక్కడ వాళ్ళ బ్రతకంతా అయోమయం. కానీ దేవుని పిల్లలుగా మన ధైర్యం ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు రాత్రి ఎంత ఇబ్బంది జరగని, ఎంత కష్టం కానీ నువ్వు నిలబడి మోకరించి ధైర్యంగా
నా దిక్కు, నా కొండ, నా సర్వస్వం దేవుడు నన్ను ప్రార్థన చేయగలుగుతాం. ఆ ఒక ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించింది. నిజంగా ఎంత గొప్ప ధైర్యం అండి. నేను ఎంత సంతోషపడతాను తెలుసా. అసలు నేను నాకు ఆటో ఉంటే నాకు నచ్చిన మాట ఏంటంటే యెషయా గ్రంథం ఉంటాడు, యెహోవా నీవే నా దేవుడవు అని రాయించానండి క్యాబిన్ మీద. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ముస్లిం ఆయన జాషువాకి రా అన్నాడు. ఏందని పోయాను, మాట్లాడుతూ ఉంటే ఆయన చూసి అలా బోర్డు చూసి యెహోవా నీవే నా దేవుడు, అందరికి ఆయనే దేవుడు అని చెప్పి దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఉంది కదా చదివిండు, యెహోవా నీవే నా దేవుడవు. ఏమండి ఎవరు మన దేవుడు అంట? యెహోవా నీవే నా దేవుడు. ఎంత ధైర్యంతో చెప్తున్నా మాట తెలుసా ఒక క్రైస్తవు. నిజంగా దేవుని బట్టి అతిశయపడతాం, దేవుని బట్టి ఆనందపడతాం, దేవుని బట్టి సంతోషపడతాం. ప్రతి క్రైస్తవుడు దేని బట్టి అతిశయపడతాంటే ఒక దేవుని బట్టి అతిశయపడతాడు. అదే లోకం అయితే ధనాన్ని బట్టి, రథములను బట్టి, ఎవరి కారుని బట్టి అతిశయపడే వాళ్ళు అంటారు. మనం దేని బట్టి అతిశయపడవద్దు. నేను ఈ రోజు వరకు చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో నిలబడి నేను కొత్త అంగి పట్టించేసుకుంటే దేవానికి స్తోత్రం, మంచి అంగి ఇచ్చావు తండ్రి. ఎందుకో తెలుసా, గడిచిన 11 సంవత్సరాల క్రితము నేను చనిపోతే ఈ పాటికి ఈ అంగేశవాని కాదు, నీ కృప వల్ల మాత్రం నన్ను బ్రతికించావు. ఏమండి అంటే ఎల్లకాలం బ్రతుకుతామా? మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడైనా. కానీ మరణం వచ్చే సమయంలో వస్తుంది. కానీ దేవుడు కోరుకునేందంటే ప్రతి మనిషికి ఆవుషిని ఇచ్చాడు, తన ఆవుషిని కాపాడుకోవాలి. ఎందాకిన్నాం కదా, ఏమంటే ఏబేలుకు ఇచ్చాడు ఆవుషిని, కయ్యోనుకు ఇచ్చాడు. కయ్యోను ఏబేలుని చంపాడు. చంపిన తర్వాత ఏబేలు జీవితం మధ్యలోనే ముగిసింది, కానీ నీతిమంతుడు బ్రతికాడు. కానీ కయ్యోను జీవితం మాత్రం ఆయనకు ఉన్న ఆవుషిని పొడిగించుకుని బతికింది, కానీ అది దేవుడికి ఇష్టమైన జీవితము కాదు. కనుక ఒకవేళ నిజంగా కయ్యోను ఏబేలుని చంపకుంటే ఏబేలు కూడా దేవుని కొరకు బ్రతికేవాడే. మరి ఎంతో మంది భక్తులు ఉన్నారు, మంచి మంచి భక్తులు, దేవుడి ఆవుషి ఇచ్చినంత వరకు దేవునికి ఇష్టలుగా బ్రతికిరు. కనుక ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడే ఎలాంటి వాడిగా ఉంటాడట? ఆశ్రయముగా ఉంటాడు. ఈ లోకంలో మీరు బాగా చూడండి, ఎప్పుడైనా ఫలాని వ్యక్తి ధన్యుడు అనే మాట దేవుని నమ్మిన వాడికి మాత్రమే అది యోగ్యత. దేవుడు నమ్మిన వారికి మాత్రం అది చెందుతుంది. ఏ దేవుడు నమ్మినా దేవుడి పేరు రాయలే, కానీ మనం సేవించుచున్న దేవుడు ఏమండి ఎవరు పడతారు చెప్పలేరు ఆ మాట. ఎవరి భూమి మీద ఉన్న దేవతలు అనబడిన వారు, దేవుడు అనబడిన వారు ఉన్నను నేనే మార్గము నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవనం అని చెప్పారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడే దేవుని దగ్గరికి ఏం చూపించాడు? మార్గాన్ని చూపించాడు. కనుక యెహోవాను ఏమంటున్నాడు? చదువు మనం ఒకసారి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూసారంటే దేవుడు వానికి ఆశ్రయం అంట. ఎంత గొప్ప బలం అంటే దేవుడు ఆశ్రయం ఉన్నట్టు. దేవుడు అందుకనే దేవుని పరిపూర్ణంగా నమ్మాలట క్రైస్తవుడు. పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి మాత్రమే చెప్పగలిగిన మాటలు. నిజంగా ఈ వాక్యం విన్నప్పుడు నిజంగా దేవునికి ఇష్టడుగా బతికే వాళ్ళు ఉన్న ఆనందం ఎవరిలో ఉండదు కదా. మా సంఘస్థుడు ఒక తిమోతి అని ఈ మధ్యలో 4 నెలలు బాప్తిసం తీసుకున్నాడు. మంచి ఆనందంతో, సంతోషంతో, ఇంత మునుపు లేని ఆనందం తనలో, ఇంత మునుపు లేని సంతోషం. అంటే ఇంత మునుపు మనశ్శాంతి లేదు, చర్చికి వచ్చేది కానీ ఎంత చెప్పినా బాప్తిసం తీసుకునేవాడు కాదు. తర్వాత అన్న నాకు బాప్తిసం ఇచ్చేసి అన్న, ఇక నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎందుకొరకు అంటే ఏ క్షణం ఏమో తెలియదు కనుక నాకు కూడా నేను కూడా దేవుని రాజ్యం చేరాలి కనుక నాకు బాప్తిసం ఇచ్చేసేయండి అన్నాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత తన జీవితంలో ఆనందపడుతూ ఉన్నాడు. ఒక పాస్టర్ కనపడ్డాడు. ఆయన కనపడొచ్చి, ఏడు తమ్ముడు అప్పటికంటే ఇప్పుడు బాగా ఆనందంగా సంతోషంగా ఉన్నవేంది అని అడిగినట. అంటే ఆయన అన్న అంట, ఎందుకు నన్ను చెప్పండి అన్న, నీ ముఖంలో నాకు కళ కనపడుతుంది తమ్ముడు, చర్చికి వెళ్తున్నావు అన్న, బాప్తిసం కూడా తీసుకున్నాను. నిజంగా ప్రేమ జరుగుతున్నారు. నిజంగా ఒక క్రైస్తవుడు జీవితంలో ఎవడో తెలుసా, మీరు ఎప్పుడైనా గమనించండి, వారి ముఖంలో ఆనందం ఉంటుంది, వారి ముఖంలో కళ ఉంటుంది, సంతోషం ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది. నువ్వు నమ్ముకునేవారండి దేవుణ్ణి. ఆ దేవుడు అనుగ్రహించేది. ధనవంతునికి లేని ఆనందం నీకు ఉంటుంది. ధనం ఉన్నంతసేపే సంతోషపడతావు, కానీ ఆ ధనం పోయిన తర్వాత బాధపడతావు. వాడుకు 24 గంటల టెన్షన్ అండి. సరైన తిండి తిన్నాడు, కానీ నువ్వు కారంతో తిన్నా, ఏమంటే పచ్చిపులుసుతో తిన్నా ఈ శాంతమైన బ్రతుకు. నిజంగా దేవుడు ఎంత గొప్పోడో, నిజంగా ఎంత గొప్ప దేవుడు. అందుకని యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఈ ప్రపంచంలో ఎవరు ఆ మాట చెప్పిన, దేవుడు ఒకటి మాత్రం చెప్పిన మాట. ఆయన భక్తులాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వైభోగంగా బతికేవాడు, సిరి సంపదలు కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, కార్లు, మేడలు, మిద్దలు కలిగిన వాడు ఏమంటారు మనం? అదృష్టవంతులు అంటాం తెలుగు భాషలో. బైబిల్ భాషలో ధన్యుడని. కానీ మనకి ఏమి లేకున్నా ధన్యుడు అని దేవుడు అంటాడు కదా. ఏమి లేకున్నా నువ్వు ధన్యుడివి. ఎందుకు? ఇవన్నీ రావు, పరలోకం వస్తుంది, అదే కావాలి. ఇది ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు,
అధిక బలం అంటే 80 సంవత్సరాలు ఇక లేదు, క్లోజ్ స్టాప్. ఇప్పుడు 60 సంవత్సరాలు బతికేటోళ్ళు ఉన్నారో లేరో తెలియదు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు మా ముందర పెద్ద లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపిస్తుంది వాళ్ళు బాగానే లేచి నడుస్తారు. మాకు అనిపిస్తుంది ప్రభు ఆ వయసు వచ్చేదాకా మేము బతామా తెలియదు. కానీ ఏదేమైనా ఈ లోకంలో ఏది మనకు దక్కకున్నా పరలోకం దక్కితే అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. కనుక ఒక క్రైస్తవుడు పరిపూర్ణంగా ఎవరు నమ్మాలట? దేవుని నమ్మాలి. దేవుని నమ్మిన వారిలో ఇలాంటి ఆనందం కనపడుతుంది. ఒకరోజు నేను హోటల్ దగ్గరికి వెళ్ళి నిలబడి టీ తాగుతున్నాను. ఒక వ్యక్తి నిలబడి నా ముఖం ఇలాగ చూస్తున్నాడు. ఏంటి నా ముఖం చూస్తుడు అని నేను అంటే ఎందుకు చూస్తున్నా నాకు అర్థం కాలే. తర్వాత సరే లేని పేపర్ తీసుకున్నాడు, వెళ్ళి పేపర్ చదివి మళ్ళీ ఆయన దగ్గర చూశాను. ఆయన ముఖం చూస్తుండు. అయితే ఈయన ఎక్కడో నన్ను చూసిండేమో జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు అన్నంత నేను ఆలోచన చేస్తున్నాను. ఆయన అన్నాడు, మీరు క్రైస్తవులు కదా అన్నాడు. అవును అన్నా. నీకెట్ తెలుసు నీ క్రైస్తవుడు అని? అంటే మీ ముఖంలో ఏం కనబడుతుందో తెలుసా? నీ ముఖంలో ఆనందం కనబడుతుంది, ఆ కళే కనబడుతుంది, చిరునవ్వు ఉంటుంది మీ ముఖాలు తెలుసా? క్రైస్తవులను గుర్తుపట్టొచ్చాయా? అందుకే నేను నిన్ను చూడంగా నాకు గుర్తొచ్చినావు అని అంటాను. దేవునికి స్తోత్రం. మా ముఖంలో ఉన్న కళ అన్నిడు గుర్తు తిరుగుతుంది. నిజంగా దేవుడిచ్చే భాగ్యం అది. నేను గొప్పడం కాదు, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు నిన్ను పరిశీలించుకోలేవు. ఇక్కడ నేను వచ్చినప్పుడు చూస్తే అందరిలో అదే కాలం ఉంటుంది తెలుసా? అందరిలో అదే కాలం కనపడుతుంది. నాకు ఆనందం ఉంటుంది, అందరిలో ఆ సంతోషం ఉంటుంది. అదే మీరు బయటికి వెళ్ళి చూడండి, గుడికాడికి వెళ్ళి చూడండి. ఆ గుడికాడ ముఖ్యమని చెప్పి వాళ్ళలో సంతోషం ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధలు ఆలకుంటాయి. కానీ నువ్వు గుడికాడ చర్చికి వచ్చినట్లు ఉంటావు, ఇంట్లో ఉన్నా కూడా అదే కళతో ఉంటావు, అదే సంతోషంతో ఉంటావు. ఇంట్లో బయటికి వెళ్ళినా ఎటు అనుక్షణం ప్రార్థన. నేను మా ఇంటికి అంచెలు వచ్చేటప్పుడు మా ఆవిడతో చెప్పిన, నేను వెళ్తున్నా నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయను. నిలబడి ప్రార్థన చేసి పంపించింది. క్షేమంగిలి చేరిన. ఏమండి క్షేమంగిలి చేరని చెప్పేసాను. అదే సారీ క్షేమంగా నేను మరి అక్కడ చర్చి దగ్గరకు వచ్చేసిన అని చెప్పేసి. కనుక ఒకసారి ఆలోచించాలి ప్రేమ బిడ్డారా, మన ఒక క్రైస్తవుడికి ఎవడు ధన్యుడు అని చెప్తుందంటే పరిపూర్ణంగా దేవుని నమ్మిన వాడు మాత్రమే ధన్యుడు. కనుక తర్వాత 8వ వచనం ఒక మాట అంటాడు చూడండి. అతడు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరునను, దాని ఏళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరంలో చింతనొద్దదు, కాపు మానదు. చూశారండి బా ఎంత చక్కటి మాట. వర్షం లేకుండా ఏం చేయదంట? చింతపడదు. ఏమంటే క్రైస్తవుడు డబ్బు లేకుండా ఆనందంగా బ్రతుకుతాడు, ఏమి లేకుండా ఆనందంగా బ్రతుకుతాడు. క్రైస్తవుడు అంటేనే గొప్పవాడు ప్రపంచంలో. క్రీస్తును కలిగిన వాడే గొప్పవాడు, యెహోవాను నమ్మిన వాడే ధన్యుడు. కనుక ప్రేమ పిల్లరా, వర్షం లేకున్నా అంటే ఏం చేయాలి? చింతం పడదంట, కాపు మానదు. అంటే క్రైస్తవుడు దయగుణం ఉంటది, ఏమి లేకుండా ఉన్నా కొద్ది దాంట్లో కొద్ది అన్నా సాయపడే తత్వము ఉంటది. నిజంగా పేదరాలు ఏలియాని పంపిస్తే దేవుడు ఆయన వచ్చాను కరువు దినాలలో, అమ్మా నాకు ఒక రొట్టె, ఫస్ట్ మంచినీళ్ళు అడిగి ఇచ్చిన తర్వాత నాకు రొట్టె కావాలంటే, అయ్యా కొద్దిగా పిండి ఉంది, కొద్ది నూనె ఉంది గుడిలో, ఒక అప్పం అయితే 2 అప్పాలు అయితే నా కొడుకుని తినదా నాకు లేదు, నాకు మొదటి అప్పం చేసి తీసుకురా. డిమాండ్తో అడిగండి తెలుసా? మొదటి అప్పం ఇవ్వాలంటే డిమాండే కదా. ఏదో నాకు కొద్ది ఇవ్వమని అడగలే, మొదటి అప్పం చేసుకొని తీసుకురాను. ప్రేమతో తెచ్చి ఆశీర్వదింపబడింది దేవుడి స్తోత్రం. ఆ కర్మంతలు తీసుకో. నిజంగా ఆమెకు ఆశీర్వాదం తెలియదు అనుకుందా? లేదు. కానీ ఆయన అడిగిండనుక, ఆయన దేవుని బిడ్డ కనుక ఆమె ఏం చేసింది? ఖచ్చితంగా ఇచ్చింది. కానీ ఇచ్చి ఎరగక ఆశీర్వాదం పొందింది. కనుక ప్రేమించారా, రెండవదిగా మనస్ఫూర్తి ఆయనను ప్రేమించాలి. ఒక క్రైస్తవుడు ఎలా ప్రేమించాలి దేవుని? మనస్ఫూర్తిగా. చూడండి ఒక మాట, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారు, దేవుని వాక్యం ఏది చెప్తుందో అది వింటున్నామా, వాటి ప్రకారం బ్రతుకుతున్నామా, మనం ఏం చేస్తున్నామంట? దేవుని ప్రేమిస్తున్నాం. నిజంగా దేవుని ప్రేమించేవారు దేవుని మాటలు వింటారు. దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు, దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు ఏమైనా చేస్తారు. అందుకనే అక్కడ అంటున్నమాట, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట అంటే వాక్యానికి లోబడి వాక్యానుసారంగా బ్రతకడం కానీ వాక్యానుసారంగా జీవించడం కానీ ఒక క్రైస్తవుడు నేర్చుకోవాలి. 2వ మాట చూద్దాము. అదే యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సరే, ఈ లోకం కోసం పరుగులెత్తుతాం అంటే లోకం కోసం అంటే చాలా మంది కష్టం చేసుకొని వెళ్ళదు. కానీ అది నిజాయితీ
వెళ్ళ కష్టమై ఉండాలి. మనం చేసుకునే దాంట్లో దేవుని పని నిమిత్తం వాడబడేదై ఉండాలి. మనం చేసుకునే దాంట్లో కొంతమందికి సహాయపడే గుణం కూడా ఉండాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతసేపు నేను అనుకున్నాను ఇతడు నిజంగా డబ్బులు సంపాదించడానికి పుట్టిన తినడానికి పుట్టలే, సంపాదించడానికి పుట్టేటోళ్ళు కొంతమంది విష్ణాస్థానం ఈ కట్టుకొని సంపాదించి కూడా పెట్టి ఆఖరి తన జీవితంలో ఏం తినకుండానే చనిపోయేవాళ్ళు ఉంటారు. కానీ క్రైస్తవుడుగా దేవుని ఎరిగిన వాడిగా అలా బ్రతకడు. కష్టం చేసి నిజాయితీగా కష్టం చేసి దాన్ని సంపాదించి ఇతరులకు బుక్కడు పెడతారు, తన కడుపు నిండా కూడా తింటారు. కనుక లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి. తర్వాత ఇంకొక మాట చూడండి, 16వ వచనము. లోకంలో ఉన్నంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. చూసారా? అంటే అధికాశ పడకూడదు ఒక క్రైస్తవుడు. దేవుని ప్రేమించేవాడు ఏం చేయాలి? అధికాశ పడు, ఉన్నదాంతో తృప్తి పడాలి, ఉన్నదాంతో బ్రతకాలి, చేసుకోవాలి, కానీ అది నీతికరమైనదై ఉండాలి. కనుక అలాగ క్రైస్తవుడు బ్రతుకుతూ దేవుని ప్రేమించేవాడై ముందుకెళ్ళాలి. ఇంకొక మాట కూడా చూడండి, 17వ వచనం. లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ నిరంతరం దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వాడు నిరంతరం అంటే దేవుని యొక్క రాజ్యంలోనే నిలుస్తాడు. ఎందుకో తెలుసా? ఇక నిరంతరం నిలిచే అవకాశం ఎవరికి లేదు. నిరంతరం నిలవాలంటే ఇక మనకు మరణం అనేది రావద్దు, కానీ మరణం అనేది ఉంది. కొన్ని రోజుల తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. అక్కడ నిరంతరం ఉండేది అది. ఇది నిరంతరం కానే కాదు. కనుక దేవుని ప్రేమించేవాడు నిరంతరం నిలవాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతూ, ఆయన కొరకు జీవించినప్పుడు ప్రేమ బిడ్డలారా నిరంతరం ఆయన మనం ఒక దినాన్ని చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నిరంతరము జీవిస్తాము. తర్వాత చూడండి, కీర్తనల గ్రంథము. నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలీలు నా మాటలు అనుసరించిన ఎడల ఎంత మేలు. చూశారండి? అయ్యో నా ప్రజలారా, నా మాటలు వింటే మీకు ఎంత మేలు. ఏమండి? ఎంత మేలు అంటే గొప్ప మేలు. నిజంగా దేవుని మాటల్లో ఏమైనా లోపం ఉంటుందా? దేవుని మాటలలో నిజంగా ఏమైనా నష్టం ఉంటుందా? దేవుని మాటలు ఎంత అద్భుతమైనవి. కానీ మనుషుడు అందరి మాటలు వింటాడు, కానీ దేవుని మాటలు వినడానికి ఇష్టపడాడు. ఎవడు మోసం చేస్తాడు వచ్చింది అనుకోండి, ఆ మోసకరమైన మాటలు ఈజీగా మోసపోతాడు. ఎవడో ఫోన్ చేసి అది ఫోన్లో యాప్ వచ్చేసిందని చెప్పేసి మావాడు అంటుండు నా దగ్గరకు వచ్చి, అన్న 3,000 కడితే 6,000 వస్తాయంట. ఎవరు చేసిన కష్టం శక్తికి వస్తలేదు బాబు, 3,000 కడితే 6,000 నుంచి వస్తాయి కదా. ఆడు 3,000 కట్టండి, ఇంకా డబ్బులు కట్టకరని చెప్పిన. ఇంకొకడు మావాడు పాపం 70,000 కట్టిందండి. 70,000 కట్టి 70,000 పోయినాయి. ఎవడి మీద కేసు వేస్తారు? యాప్ లో కట్టింది ఎవడి మీద కేసు వేస్తారు? 70,000. 2 లక్షలు కట్టిందంట. పాపం తిరగంగా ఫోన్ నెంబర్ ఒకటి 70,000 వచ్చింది. 2 లక్షలు, 1,30,000 పోయినాయి. నిజం ఎంత మోసం పోయారు తెలుసా? అంటే మనిషి మోసపోయే మాటల్లో ముందు ఆనందం ఉంటది, కానీ నువ్వు ఆనందపడే మాటల్లో ముందు భారంగా ఉంటుంది. కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ తర్వాత నీకు ఆనందం దొరుకుతుంది కదా. మీరు చూడండి, పొద్దుగాల వెళ్ళి సాయంకాలం దాకా కష్టం చేశారనుకోండి, మీకు కష్టం చేస్తున్నప్పుడు కొంచెం భారంగా ఉంటుంది. కష్టం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు మీ కూల్ డబ్బులు మీ చేతికి ఏంగా ఎంత ఆనందపడతారా? నిజంగా ఈరోజు నాకు 1000 రూపాయలు కూలి వచ్చినాయండి. పొద్దుగాల 10 గంటల నుంచి పనికెక్కి సాయంత్రం 6 గంటల దాకా చేసిన పని అర్ధ గంటలో మర్చిపోతాం. చేతికి డబ్బులు రాగానే మర్చిపోతాం కష్టం అంతా. కానీ చేసేటప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు వస్తే డబ్బులు, కానీ కష్టం చేస్తున్నాం చేస్తూ ఉంటాం. ఆ భారాన్ని భరిస్తూ చేస్తాం. కనుక ముందు భారాన్ని భరించాలి. కనుక అందుకనే చెప్పాడు, ఈ లోకంలో మీకు సుఖం కలగకపోవచ్చు, ఆనందం కలగకపోవచ్చు, కానీ నీకు ఎక్కడుంది నిత్య జీవము ఉన్నది. అక్కడ ధనవంతుడు ఏమనుభవిస్తుడు? కష్టం అనుభవిస్తుండు నరకంలో. కానీ ఏమి లేని దరిద్రుడు లాజరు ఏమనుభవిస్తుడు? విశ్రాంతి నెమ్మది తీసుకుంటాడు. కనుక ప్రేమ బిడ్డలారా మనం ఆలోచించాలి. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే 13వ వచనంలో కదా, 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలీయులు నా మాటలు అనుసరించిన ఎడల ఎంత మేలు. చూసారా? అంటే దేవుని యొక్క మాటలు మనం వింటే అంటే ఏమైందంట? మేలు. తర్వాత ఇంకొక మాట చెప్తారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏముందంట?
చూడండి అక్కడ మాట, ఎంత చక్కని మాట చూడండి. దేవుని ప్రేమించు వారికి, ఎవరికట? దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూర్చబడతాయంట. జరుగుతున్నాయి, అవునా కదా? నిజంగా మీకు విషయం చెప్పాలండి, నా మీద ఎన్నో అపనిందలేసి నేను ఏ విధంగా పతనం అయిపోతారని చూసింది. ఎవరో కాదు, విశ్వాసాల కంటే సేవకుల ముందు. ఎందుకో తెలుసా? వీడు లేని బోధ తెచ్చిపెట్టిండు, మా ప్రాంతం ప్రశాంతంగా ఉండే, ఆ యెహోవా ఎవరు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టిండో అనే ఒక భావనంతో ఎన్ని మాటలని నా మీద కామెంట్ చేయడం కానీ అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. నేను అనుకున్నాను ఆఖరికి ఈ క్రైస్తవ్యం వదిలేస్తే బాగుంది అనుకున్నాను. ఎందుకంటే క్రైస్తవుల కంటే అన్నిలే మంచోళ్ళుగా కనపడుతుంది. వాళ్ళకి ఏం తెలియదు పాపం, వాళ్ళు ఏమంటలేరు. కానీ అన్ని తెలిసిన క్రైస్తవులు హింస పెడుతున్నారు. రెండోది ఏం తెలుసా? అక్కడక్కడికి వెళ్ళి అంటారు, యేసుక్రీస్తు దేవుని కుమారుని ఏం బాగుపడ్డాడు అని అన్నారు. శాపనార్థాలు పెట్టారు, ఎన్నో రకాలుగా మాట్లాడారు. తర్వాత దేవుడు తన కృపచేత ఒక్కొక్క మెట్టు నన్ను వర్ధులు చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఏందో తెలుసా? ఎన్ని శాపాలు పెట్టినా వీళ్ళకి తగ్గట్లేదు అనుకున్నారు. కానీ వాళ్ళు శాపాలు పెడుతుంటే దేవుడు ఏం చేస్తుంది తెలుసా? వచ్చినాకపోతే ఎలా వస్తుంది తెలుసా? ఆశీర్వాదాలుగా మారిపోయాయి. మీరు చూడండి, బోరు దగ్గర మీకు బోర్ వేసినప్పుడు లోపలికి వెళ్ళి మట్టి కావచ్చు, లేకుంటే తెల్లటి శుద్ధ మట్టి వచ్చినప్పుడు నీళ్ళు వస్తుంటాయి కదా, తెల్లటి నీళ్ళు. అది ఆడ పోసిన తర్వాత కాలువ పారుతూ ఉంటే తేటగా అయిపోతాయి కదా. పాపం వాళ్ళు తిట్టిన తిట్లు, వాళ్ళు పెట్టిన శాపనార్థాలు వస్తూ దీవెలుగా మారిపోయినాయి. దేవుడికి స్తోత్రం. నిజంగా నాకు ఆనందం అనిపించేది ఏంటంటే, వారి మీద నాకు ఏ దేశం లేదు, కానీ వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకుని ప్రభువా నీకు స్తోత్రం, వాళ్ళని దీవించు తండ్రి. ఎందుకొరక తెలుసా? వాళ్ళు నీ పతనం కావాలని కోరుకుర్రు, శాపనార్థాలు పెట్టిర్రు, కానీ నువ్వు నన్ను దీవించినావు తండ్రి, నాకు చాలా సంతోషం. అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఈ రోజు వాళ్ళు తిట్టడానికి కూడా నోరు రావట్లేదండి. ఎందుకో తెలుసా? మేము ఇన్ని శాపాలు పెడితే పతనం కాలేదు, ఇన్ని ఏ విధంగా పతనం అవుతారో చూద్దామా అనుకున్నా. కానీ దేవుడు ఒక్కొక్క మెట్టు అభివృద్ధి చేస్తాం. నిజంగా గొప్పది. అందుకనే ఆయన ప్రేమించే వారికంటే ఎలా జరుగుతాయట? సమస్తము సమకూరి జరుగుతున్నవి. నిజంగా ప్రేమించడం అద్భుతం దేవుడు చేసే కార్యం. నేను అనుకుంటాను, ఈ రోజు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి. సత్యం స్థాపించడానికి ఇన్ని కష్టాలు పడ్డాం, కానీ ఒకవేళ ఇక్కడ చిన్న ప్రమాదం జరిగి ఫ్యామిలీ వెనకైపోయినా, లేకుంటే ఆర్థికంగా వెనకబడిపోయినా మా పరిస్థితులు ఏమైతే అంటే, ఇదిగో వాడు అలాంటి మాటలు ఆ సత్యం అనుకుంటూ చెప్పి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు కనుకనే ఆ శాపం వచ్చేసింది అని చెప్పాడు. లోకంలో వ్యభిచారం చేసిన దేవుడు చంపడంట. మీకు అర్థమవుతుందా? మ్యాటర్ చెప్తున్నాడు. అట్లా చేసిన దేవుడు చంపడంట. దేవుడే లేడనటం దేవుడు చంపడంట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నన్ను చంపుతున్నాడంట. అర్థమైందా? ఇలాంటి విన్నాను నేను, చాలా బాధాకరమైన విషయాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, లేని చెప్పడం నాకు అవసరం లేదు, నేను చెప్పను కూడా. కానీ ఇలాంటి బాధలని నేను ప్రేమించేది ఎవరు తెలుసా? దేవుణ్ణి. దేవుడు అంటే నాకు ఇష్టం. దేవుడు అంటే నా చిన్నతనం నుంచి దేవుని దగ్గరికి వెళ్తే నన్ను ఆశీర్వదిస్తాడేమో, దేవుని దగ్గరికి వెళ్తే నేను ధనవంతునితోనే, నేను దేవుని నమ్ముకోలే, నాకు పరలోకం కావాలి. మా స్నేహితుడు చిన్నతనంలో ఒక మాట చెప్పాడు. నేను 3వ తరగతి చదువుకునేటప్పుడు మా స్నేహితుడు అన్నాడు, ఒరే ఇక రారా నీకు విషయం చెప్పాలా అన్నాడు. ఏంటిది అన్నాను. ఆడన్నాడు, ఒరే యేసుప్రభు నమ్ముకో నేను ఒక్క నమ్ముకుడు చాలు, నీ ఫ్యామిలీ మొత్తం పరలోకం వచ్చేస్తాను చెప్పాడు. మా ఫ్యామిలీ మొత్తం పరలోకం వస్తే అయితే నేనే నమ్ముకుంటాం ముందు. ఎందుకు తెలుసా? మా వాళ్ళు ఎవరు నమ్ముకోరు, మా వాళ్ళు తాగుపోతారు, తిరిగిపోతారు, వీళ్ళంతా సినిమాలు చూస్తారు, ఇష్టానికి బతుకుతారు కదా. నేను ఒక్క నమ్ముకుంటే వాళ్ళందరూ ఆ పరలోకం వస్తారంటే నాకు అంతకంటే ఎక్కువ భాగ్యం ఏమీ లేదని ఆ చిన్నతనం నుంచి చర్చికి వెళ్ళాడు. కనుక ఆ చిన్న చర్చికి వెళ్ళి దేవుని కొరకు, దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రేమ, దేవుని క్వాలిటీ ఏందో ఆ చిన్నతనాన్ని తెలుసుకున్నాను. దేవుడు అంటే ఎలా ఉంటాడు? దేవుడు ప్రేమించేవాడు తప్ప శిక్షించేవాడు కాదు. ఈ రోజు ఈ సేవకులు శిక్షిస్తుంటే దేవుడు ఆ శాపాలని ఆశీర్వాదాలుగా మార్చేసింది. నిజంగా వాళ్ళు అలా తిట్టేందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను, కానీ ఎప్పుడు కలుస్తలేదు. కలిస్తే అయ్యా మీకు థ్యాంక్స్, మీరు మమ్మల్ని శపించడం వల్ల ఆ శాపాలు ఆశీర్వాదంగా మారి మేము దీవించబడినాం అని చెప్పాలి. కానీ ఆ శాపాలను ఆశీర్వాదంగా మార్చింది ఎవరు? దేవుడు. నిజంగా ప్రేమ ఏతూ లేని శాపం ఎప్పటికీ తాకదు, అది మనల్ని దగ్గర కూడా రాదు. తర్వాత 3వ మాట చూడండి, ప్రేమ జన్ములారా, ఆయనకు ఇష్టడుగా జీవించాలి. మొట్టమొదటిగా పరిపూర్ణంగా ఆయనని నమ్ముకోవాలి. రెండవదిగా మనస్ఫూర్తి ఆయనని ప్రేమించాలి. మూడవదిగా ఆయనకు ఇష్టలుగా జీవించాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా చూసారంటే ఏముండాలంటే మొట్టమొదటిగా విశ్వాసం. విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఎప్పటికీ బ్రతకగలవా? ఏమండి చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకగలమా? బ్రతకలేము. ఎందుకో తెలుసా? విశ్వాసం అనేది నమ్మకము. ఆ నమ్మకం ఏం చెప్పండి? అసలు దేవుని ఎవరని చూసిరా? చూడలే. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. యేసుక్రీస్తుని ఎవరని చూసినావా? చూడలే. ఉన్నాడని
నమ్ముతున్నాం, ఈ లోకానికి దేవుడు పంపించుండని నమ్ముతున్నాం, మన కోసం ప్రాణం పెట్టిండని నమ్ముతున్నాం కదా, విశ్వాసం కదండి అది. తోమని ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు, చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిజంగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన అద్భుతం ఏందో తెలుసా, మంచి సందేశం ఏందో తెలుసా, మన ధన్యులం అని. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటంటే చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక విశ్వాసం అనేది దేవుని మీద ఎలా ఉండాలి, మంచి పరిపూర్ణమైన విశ్వాసం. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా అద్భుతం చేయగలడు. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకుంటే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోతాను బతాను నాకే తెలియని దినాల్లో నేను బ్రతుకుతున్నప్పుడు జరుగుతున్న అద్భుతం ఏందో తెలుసా అండి. ఒక సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలి సార్, నాకేం అర్థం అవ్వట్లేదు చిన్నోనంటే, నా ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ నా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. సరే సార్ మీరు ఏదైనా రాసిన లెటర్ రాసిచ్చిన, ఆ లెటర్ తీసుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఆ లెటర్ పంపించగానే వెంటనే చూసి అన్నాడు, ఆ లెటర్ చూసి లోపల రమ్మన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫీజు తగ్గించేసి నాతో మాట్లాడిన తర్వాత నాకు ట్రీట్మెంట్ మొదలు పెట్టిండు. ట్రీట్మెంట్ చేస్తూ ఆయన చెప్పిండు ఏమని తెలుసా, నా ఫ్రెండ్ నువ్వు గరీబు వ్యక్తి అని చెప్పిండు, నువ్వు పేదోడు అని చెప్పాడు. ఆయన క్రిస్టియన్ కాదు, డాక్టర్ పంపించిన ఆయన క్రిస్టియన్ కాదు. కానీ దేవుడు ఎలా అద్భుతం చేస్తున్నాడు చూడండి. ఒక విషయం చెప్తాను, నువ్వు గరీబ్ అని చెప్పిన కనుక నీకు చాలా తక్కువతో ట్రీట్మెంట్ చేసి బ్రతికిస్తాను. సంతోషం, నిజంగా అలాగనే చేసిండు. ఆ హాస్పిటల్లో నేనుంటే నా దగ్గరకు వచ్చి, జాషువా కైసా హై బాయ్ అన్నాడు. సార్ వచ్చాయన్న అని నన్ను వచ్చి కౌగులించుకోవడం కానీ ముద్దు పెట్టిండు. నిజంగా అద్భుతం అనిపించింది. ఈనోలో నేనోలో అసలు ఆయన పెద్ద డాక్టర్ నా దగ్గర ఎందుకు వచ్చిండు. నిజంగా దేవుడు నాకు అద్భుతం అనిపించింది ప్రభు. అక్కడ ఉన్న నర్సులు కానీ వాళ్ళందరూ మాకు వచ్చి మాతో పాటు కూర్చొని, ఎంతమంది పేషెంట్లు ఉండండి. నేను పోయింది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో. యశోద హాస్పిటల్లో అంతమంది పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరకు వచ్చి కూర్చొని మా భార్య అక్కడ ఉంటే మా భార్యతో మాట్లాడడం, సార్ మీకు ఏంగా సార్ మీ దేవుడు గొప్పవాడు, మీకు అద్భుతం చేస్తాడు. నిజంగా ఒక తెలియని అద్భుతం నా జీవితంలో జరగని అద్భుతం జరిగించింది దేవుడు. డాక్టర్ ద్వారా దేవుడు ఎంత అద్భుతం చేసింది. నేను ప్రతి క్షణం ప్రభు అని స్తోత్రాలు. నిజంగా ప్రభు గొప్ప దేవుడు నాయన. నాకు వచ్చిన బీమారు నేను బ్రతకనుకున్నా, నువ్వు బ్రతికిస్తున్నావు. ఎవరు నాకు వచ్చింది ఏంటి, క్యాన్సర్ వచ్చిందండి, నేను చచ్చిపోవాలి. క్యాన్సర్ వచ్చింది, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు నా పట్ల. నిజంగా నాకు వచ్చిన పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది, నన్ను ఎవరు ఆదరిస్తలేరు. ఆ టైంలో నన్ను పట్టించుకునేటోళ్ళు లేరు తెలుసా, నా దగ్గర లేదు. మా భార్య నేను ఇద్దరే ఉన్నాం. నా చిన్న వయసు, ఇప్పుడు చిన్నోడే. ఇంకా అప్పుడు 11 ఏళ్ళ క్రితం అంటే ఇంకెంత చిన్న ఉంటుంది చూడండి. నా పిల్లలు చిన్నోళ్ళు ఇద్దరు. నా పిల్లల్ని ఇంటికాడ వదిలేసిపోతే ఎందుంటారో ఏమో నాకేం తెలియదు, ఏడుస్తున్నా. దేవా నేనేం చేయాలి తండ్రి. కానీ ఒక నమ్మకం మాత్రం ఉంది, ఆయన ఏదైనా చేయగలడు. ఆయనని విశ్వాసం ఉంచితే ఆయన ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేసేవాడు. కనుక ఒక చిన్న పాట పాడతాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాడో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాడో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. సర్వము పోయిన శరీరముకు మిలిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం మిలిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైన, ఆప్తులంతా శత్రువులైన, అంతము వరకు సాయించిన
నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా. నా యెహోవా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మంచిది. కనుక ఇంకొక మాట చూద్దాము బైబిల్ గ్రంథంలోంచి. తొందరగా నేను ముగిస్తాను. ఒక 2-3 రిఫరెన్స్ ఉన్నాయండి, తొందరగా చెప్పేసి ముగిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒక మాట. నీతిమంతుని నాలుక మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎలా ప్రవర్తించాలంట? యథార్థముగా. క్రైస్తవుడికి ఉండాలి యథార్థత మనసు, యథార్థుడై ఉండాలి. అందుకే నేను ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మిగతా వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంట? దుష్టుల నుంచి ఉంటుంది. కానీ క్రైస్తవుడు యథార్థమంతుడై ఉండాలి. యథార్థమంతులపై యెహోవా కనుదృష్టి నిలిచి ఉన్నదని చెప్పి వాక్యం. కనుక ప్రేమించుకుంటారు, మనం ఎలాంటి వారమై ఉండాలంట? యథార్థమంతులమై ఉండాలి. ఒక క్రైస్తవుడు యథార్థమంతుడుగా జీవిస్తే దేవుని నామానికి ఘనత, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఏమండి, ఒకవేళ యథార్థమంతుడు కాక మూర్ఖచిత్తుడైన అనుకోండి, దేవునికి అవమానంగా అవమానమే. దేవుని నమ్ముకున్నారు ఎందుకండి? దేవుని నమ్ముకున్నారు ఎందుకండి? నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, నేను వర్క్ చేసే ప్రాంతంలో కావచ్చు, నా గురించి మీరు ఎంత బ్యాడ్గా చెప్పండి, ఎవరు నమ్మరు. తెలుసా ఏమంటారంటే, నువ్వు చెప్తే నమ్మడానికి అంత చెడోడు జాషువా కాదు, చాలా మంచి వ్యక్తి. ఒకసారి మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి సేమ్ నాలాగా డిటో ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేసినంటే, భార్య ఉన్న తర్వాత ఇంకొక ఆమెను తీసుకొని తర్వాత అదే ఊరికి నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను ఇద్దరు, ఆ వ్యక్తి తిరిగేది నేను తిరిగేది, ఇద్దరు ఆ ఊరు బాగా ఇద్దరికి పరిచయం. అయితే నేను ఆ ఊరికి వెళ్ళలే. మధ్యలో నాకు చర్చి పని ఉంటే చర్చి పని చేసుకుంటూ ఒక నెలలు ఆ ఊరికి వెళ్ళలే. ఆ ఊళ్ళో ఉన్నామే ఒక ఆయన వెళ్ళిండట. పాపం ఆయన నల్ల ఉంటాడు అబ్బాయి. ఆయన రావట్లేదు అని అడిగారు. అడిగితే వాడు మా తమ్ముడే అమ్మ, మా మరదలు మంచిది కాక ఆడేం చేసింది తెలుసా, ఇంకొక అమ్మాయిని తీసుకొని పోయినా చెప్పినాడు. మన ఆయన అసంటాడు కాదు. మీకు అర్థమైందా మ్యాటర్? ఏమంటే ఆ మాట చెప్పిన నమ్మటం లేరు. దేవుడి స్తోత్రం. ఆ అబ్బాయి అసంటాడు కాదు, మంచోడు. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఇళ్ళకి వస్తారు, మంచోడు. ఆయన చెప్పిన ఒక 5-6 రోజులకు నేను వెళ్ళిపోతే, ఆ ఊరిపోతే, తమ్ముడు నువ్వు ఎవరిని తీసుకొని పోయినావు? అక్క నేను ఎవరిని తీసుకోపోలే, నేను ఇక్కడే ఉన్నా, ఆ చర్చి కట్టుకుంటున్నా అని చెప్పినాను. ఇటు సంగతి ఒక ఆయన వచ్చి చెప్పిన, అది జరిగింది వాస్తవమే, అది మా ఊళ్ళోనే, కానీ నేను మాత్రం కాదు. అదే అనుకున్నా. నాకు డౌట్ వచ్చినప్పుడే, ఎందుకంటే నువ్వు అసలు మనిషివి కావు, నువ్వెవరో తెలుసా, దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు తెలుసు తమ్ముడు నీ గురించి. ఎందుకంటే ఇక్కడ మాతో మాట్లాడుతున్నప్పుడు నీ మాటను గమనిస్తుంటావు కనుక చాలా మంచిగా ప్రేమగా మాట్లాడతావు, ప్రేమగా కలిసి ఉంటావు. నిజంగా ప్రేమ తింటుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు అది చెప్పింది కరెక్టే, వాళ్ళ తమ్ముడు నేను కాదు. కాబట్టి ఏంటంటే ఈ ఒక నీ పరిచయం ఉన్నా కదా, నేనే అనుకున్నాను అరే అలాంటి వ్యక్తి కాదే, మంచి వ్యక్తి. నిజమే. నేను వెళ్ళిన తర్వాత ఇప్పటికి ఈ రోజు వరకు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే అంత మంచిగా ప్రేమిస్తారు. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఏ వర్క్ చేసినా ఎవరితో కూడా దేవుని నామానికి అవమానం లేకుండా, ఎవరు కూడా దేవుణ్ణి అవమానపరిచేలా కూడా మాట్లాడడం కూడా. ఎందుకంటే మన పని అదిగానే కాదు. ఇంకొక మాట 2 సామ్యాల గ్రంథం ప్రేమించారు. చిన్న ఒక మాట చూడండి, నేను ముగిసాను. 2 సామ్యాల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 2 సామ్యాల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించును. ఏమండి, నిజంగా ఈ మాట గొప్ప భక్తులు మాట్లాడుతుంది. కానీ నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నన్ను దేవుడు బతికించిన తర్వాత నేను అదే అనుకున్నాను, దేవా నాతో నీకు పని ఉందేమో. నేను అన్నాను, ప్రభువా నిజంగా నన్ను బ్రతికిస్తే నా జీవితకాలం అంతా నీ సేవ చేస్తాను, నన్ను బ్రతికించు తండ్రి, నా జీవితకాలం అంతా నీ సేవ చేస్తాను. కానీ నా చిన్న మనవి, ఏమండి, కయ్యోళ్ళ కడవకుండా దేవుని బిడ్డగా అడిగిన తెలుసా ఏమని, చిన్న మనవి, వర్క్ చేసుకుంటూ పని చేస్తాను. ఎందుకొరకంటే సంఘానికి చేయి చాపడము
నాకు ఇష్టం లేదు, సంఘం మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు, కనుక ఈ యొక్క సహాయం చేయండి ప్రభు అంటూ అలాగే దేవుడితో తీర్మానం చేసుకొని దేవుని సేవ చేస్తూ ఈ రోజు వరకు సంఘానికి భారంగా లేకుండా వర్క్ చేసుకుంటారు. ఎందుకొరకంటే నా ఆశ దేవుని కార్యం చేయాలి. నాకు హాస్పిటల్ 10,000 పోయినాయి అనుకోండి, బాధపడతా. వృధాగా దేనికైనా ఖర్చు పెట్టినాక బాధపడతా. మీటింగ్ పెడితే సంతోషపడతా. ఒక 10,000 ఖర్చు అయినాకో నేను అప్పు చేసి కూడా మీటింగ్ పెడతాను. నేను అంటే మాట ఏం తెలుసా, ఏం కాదు, దేవుడు నాకు రెక్కలు ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు, వర్క్ చేసి తెచ్చేస్తాను. అలా ఎన్నో చేశాను. దేవుడు నన్ను అందుకే ఆశీర్వదించిండు. అందుకే నేను చెప్పిన కదా, నేను అలా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా చుట్టుపక్కల పాస్టర్లు అందరూ శాపనార్థాలు పెడుతుర్రు, దేవుడు వీటిని మార్చేసి ఆశీర్వాదంగా చేసేసాడు. ఇది వాస్తవం. దేవుడు నన్ను ఆశీర్వదించిండు. మా ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రేమ దేవుడులారా, ఇల్లు సగమైంది. ఇంకా అన్న నాకు పరిచయంలో లేడప్పుడు. ఇల్లు సగమైంది. చర్చి స్టార్ట్ చేసిన మీరు పరిచయం ఉండదా? చర్చి స్టార్ట్ చేసినప్పుడు ఇల్లు ఆపేసిన. నా సతాగా డబ్బులు సొంత డబ్బులు 3 లక్షలు ఖర్చు పెట్టి చర్చి కట్టా. ఇల్లు ఆగిపోయింది. ప్రభువా ఇల్లు ఆగిపోతే ఆగిపోయింది, నీకు స్తోత్రం, ఈ చర్చి కంప్లీట్ అయింది, నాకు సంతోషం అని నేను సంతోషపడ్డాను. కానీ అనుకోని రీతిగా ధనవంతులు గట్టని ఇల్లు కట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం. అది అన్నకు తెలుసు, మీ అందరు తెలుసు, చూసారు. ఇప్పుడు వస్తే ఇంకొక తీరు ఉంది మా ఇల్లు. ఇంకా దేవుడు అన్ని ఆశీర్వదించుండు, చాలా దీవించుండు. దేవుడికి స్తోత్రం కలుగుతా. అందుకే నేను ఊక పాడుకుని, నాకు ఇష్టమైన పాట అంటే ఆ పాట, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. ఈ రోజు వరకు నాకు ఇచ్చిన పెద్ద కారు కాదని చిన్న కారు, అది ఎక్కినా కూడా నేను అంటాను దేవానికి స్తోత్రము. నా స్థాయి కారులో తిరిగేది కాదు, కానీ నన్ను ఇలా తిప్పుతున్నావు, అందులో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా కొడుకు అంటాడు, తెలియదు కదా, ఇది అమ్మేసి పెద్దది తీసుకున్నావు. ఎవరు వద్దురు బాబు, ఇది దేవుడు ఇచ్చిండు, మనకెందుకు, చిన్నది అడిగితే పెద్దది ఇచ్చిండు చాలు, అంతే. ఇది దేవుడు ఇందే చాలు. ఆయన ఇస్తే వేరు, ఆయన ఇస్తే మనం పోయగలుగుతాం, ఆయన ఇవ్వకుంటే మనం కొనుక్కుంటే అమ్ముకుంటాం. కనుక ఆ విషయాల్లో దేవుని స్తుతిస్తుంటాను, దేవుని కనపరుస్తుంటాను. లాస్ట్ ఒక మాట అండి, ప్రసంగి 2వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండు వానికి చాలు. దేవుని స్తోత్రం. ఏమిస్తాడు దేవుడు? జ్ఞానం ఇస్తాడు మొట్టమొదటిగా మంచివాడికి, దైవ దృష్టికి, దేవునికి ఇష్టడైన వాడు. అందుకే ఆయనకు ఇష్టలుగా జీవించాలని చెప్పినా కదా 3వ మాటల. ఆయనకి ఇష్టలుగా జీవిస్తే ఏమేమి ఇస్తాడంట? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. ఏమండి, మనిషికి జ్ఞానం లేకుండా బ్రతకడం కూడా అజ్ఞానిగా బ్రతకకూడదండి. కానీ ఒక జ్ఞానంగా బ్రతికేది క్రైస్తవుడు అక్కడే. తర్వాత ఏమనుగ్రహిస్తాడంట? తెలివిని. ఏమండి, జ్ఞానం తర్వాత తెలివి కావాలి మనిషికి కదా. ఎడ్డిగా కూడా ఉండదు క్రైస్తవుడు. తెలివిగా అంటే ఈ లోకంలో బ్రతకాలన్నా, దేవుని వాక్యం తెలుసుకోవాలనుకున్నా, మర్మాలు తెలుసుకోవాలనుకున్నా మనిషి తెలివిగా బ్రతకడం గొప్ప భాగ్యమే. కానీ తెలివిగా బ్రతకాలే. తర్వాత ఏమి ఇస్తాడంట? ఆనందమును ఇస్తాడు. నేను అదే చెప్పినా కదా, హోటల్ దగ్గర టీ తాగుతానికి వెళ్తే నన్ను చూసిన వ్యక్తి ఏమన్నాడు? నా ముఖం చూసి మీ ముఖంలో ఏం కనబడుతుందో తెలుసా? ఒక కళ, ఒక కాంతి. ఎందుకు తెలుసా? అది ఎవరి ముఖంలో కనబడదండి, క్రైస్తవుల ముఖంలో మాత్రమే ఉంటుంది. నిజంగా ఏ క్రైస్తవులైనా కావచ్చు, ఈ భూమి మీద యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు, ఆనందం ఉంటది. అది దేవుడు అనుగ్రహించేది. ఏది డబ్బులు పెడితే వచ్చేది కానే కాదు. మీరు కొట్టుకెళ్ళి అడగండి, అయ్యా నాకు తెలివిస్తారా, డబ్బులు ఇస్తాను, రాదు. కొంచెం జ్ఞానం ఇస్తారా, డబ్బులు ఇస్తాను. ఆనందం ఇస్తారా? మా దగ్గర డబ్బులను ఎవడియాడు. నేను నవ్వుపిస్తవచ్చు 5 నిమిషాలు 10 నిమిషాలు సంతోషపడతాం. ఆ తర్వాత లేదు. ఈ రాత్రి అంతా నిద్ర లేకుండా తిరిగినా కూడా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు తెలుసా. పొద్దుగాల వరకు చూడండి, నిద్ర లేకున్నా పొద్దున నా ముఖం చూడండి, ఆనందంగానే ఉంటాను. అందుకే దేవుడు ఎప్పుడు నాకు నవ్వుచ్చాడు. దేవుడు స్తోత్రం. అది నిజంగా అండి గొప్ప భాగ్యం, దేవుడి వరమే కదా, వరమే. కనుక దేవుడు అందుకనే ఏమంటున్నాడు? మరణం నుండి తప్పించబడాలి. మొట్టమొదటి అంశము, మరణం నుంచి తప్పించబడిన తర్వాత తప్పించబడాలంటే దేవుడికి ఎలా బ్రతకాలంట? మొట్టమొదటి దేవుడిని పరిపూర్ణంగా నమ్ముకోవాలి. రెండవది మనస్ఫూర్తి ఆయనను ప్రేమించాలి. మూడోది ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఇలాగ బ్రతుకుతే మొదటి మరణం నీకు వచ్చిన రెండవ మరణం నుంచి తప్పించబడతావు. మొదటి మరణం అందరికీ ఉంటుంది, ఈ భూమి మీద ప్రతి మానవునికి ఉంటుంది. కానీ రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడి నిత్య రాజ్యంలో చేస్తావు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి, నీ బిడ్డలందరినీ ప్రేమించి, నీ మాటలు మా అందరికి తెలియపరిచిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు అర్థం చేసుకొని వాటి ప్రకారం బ్రతకాలని మీరు కృపను దయచేయమని నీ పాదాల దేవుడు. ఎంతమంది అయితే ఈ మాటలు తండ్రి వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, బలపరచండి తండ్రి. నీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యం దయచేయండి. పరిపూర్ణంగా నిన్ను ప్రేమించే మనసు దయచేయండి. నిన్ను నాయన పరిపూర్ణంగా నిన్ను నమ్ముకునే కృపను కూడా వారికి అనుగ్రహించమని పాదాల దేవుడి గురించి బలపరచండి. నీ ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరూ కృపను యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.